మేము సేవ్ మూసీ అంటున్నాం, ప్రభుత్వం కూడా సేవ్ మూసీ అని అంటుంది. ఒకవేళ ఇద్దరు నినాదాలు కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో పనిచేస్తుంది. మేము ప్రభుత్వము ఏదైతే సేవ్ మూసీ అనే నినాదం చెప్తుందో ఆ సేవ్ మూసీ లోపలికి డిగ్ చేసినాం. అంటే వాస్తవంగా వీళ్ళు సేవ్ మూసీ ప్రాజెక్ట్ అని అంటున్నారు, మరి రియాలిటీలో ఆర్ దే సేవింగ్ మూసీ? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కదా, డైలాగ్స్ కాదు, పేపర్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. మేము ఇప్పుడు తీసుకొచ్చినాం, ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ తీసుకొచ్చినాం, మీకు తర్వాత కూడా చూపిస్తా. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో వాళ్ళు నీడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని కొన్ని అంశాలను పెట్టిండ్రు. అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి కలగా అవసరాలు ఏంటి అని. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటున్నారు నల్గొండ ప్రజలకు తాగనీకి నీళ్లు లేవు అవి ఇవని. మరి ఎందుకు నీడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ లో నీళ్ళకి సంబంధించి ఒక్క అంశం లేదు? ఏదో పబ్లిక్ యూటిలిటీ అని అంటాడు, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అని అంటాడు, ఇంకేదో ఫ్లడ్ మేనేజ్మెంట్ అని అంటారు, కానీ నీళ్ళ శుభ్రత గురించి ఎందుకు మెన్షన్ లేదు? పేపర్ లో ఉండాలి కదా, నువ్వు ఏం చేస్తావు అనేది పేపర్ లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వము ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, మూసీయా లేకపోతే ఫ్యూచర్ సిటీయా లేకపోతే మొన్న హెచ్సియులో ఆప్షన్ పెట్టిర్రు దగ్గర దగ్గర 200-300 ఎకరాలు, అది చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ప్రజలతో చర్చించాలి. ప్రజాపాలన అని అంటారు కదా, మరి ప్రజలతో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు? ప్రజల ముందు పేపర్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు?